గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్ లోకి వెళ్లే ముందు బాపట్లలో షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అది అన్న విసిన బాణం ఇప్పుడు అదే అన్నకు గుచ్చుకుంటోంది. ఎప్పుడో ఒక్కసారి గుచ్చుకోవడం కాదు, రోజు తూటాల్లాంటి మాటలతో వచ్చి గుచ్చేస్తోంది. తాజాగా షర్మిల పంపిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర హక్కులపై పోరాడదాం రండి అంటూ అధికార ప్రధాన విపక్ష నేతలకు లేఖ రాశారు. ఇందుకోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. విభజన హామీలను బీజేపీ విస్మరిస్తోందని అంటూనే వైసీపీ ప్రభుత్వానికి చురకలంటించారు వైఎస్ షర్మిల. సో ఇదే ఇవాల్టి టాపిక్. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనకి బీఆర్ఎస్ న్యూస్ లో అందుబాటులో ఉన్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, రాఘవేంద్ర గారు టీడీపీ బీసీసీఎల్, అండ్ వెంకటలక్ష్మి గారు వైసీపీ నేత, అండ్ జనసేన నుంచి మనకి రాయపూడి వేణు గారు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి వెంకటలక్ష్మి గారు. ఓకే, ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నారు, ఆవిడ కనెక్ట్ కావట్లేదు. అండ్ ఇప్పుడు తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తెచ్చుకోవడానికి ప్రధాన విపక్షాలన్నింటినీ కలుపుకొని పోతాం, బీజేపీని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అంటున్నారు షర్మిల. ఏమంటారు మీ పార్టీ తరపు నుంచి? ఎందుకంటే షర్మిల మీ పార్టీనే కాబట్టి. రాష్ట్ర విభజన సందర్భంగా ఆ రోజు అన్ని విధాల అభివృద్ధి హైదరాబాద్. తులసిరెడ్డి గారు వాయిస్ సరిగ్గా లేదండి, వినిపించట్లా, పెద్దగా ఆడిబుల్ లేదు. ఇప్పుడుమా ఓకేనండి, ఇప్పుడుమా ఓకేనండి, వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోతా ఉంది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు కాంపెన్సేషన్ కోసము ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ కు 3 వరాలు ఇచ్చింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని లేదా కేబీకే తరహా ఒరిస్సాలోని కోరాపుట్, బోలంగీర్, కలహండి ఆ టైప్ వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వడం. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, దుగరాజపట్నంలో మేజర్ పోర్టు నిర్మాణం, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర నిధులతోనే పూర్తి చేయడం, 13 కేంద్రీయ సంస్థలు నిట్, ఐఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్, విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 9th షెడ్యూల్ కింద 10th షెడ్యూల్ కింద సంస్థలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ తెప్పించడం. ఇవి ఓవరాల్ గా 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు. ఫస్ట్ది హోదా, రెండవది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, మూడవది 108 సెక్షన్లు 13 షెడ్యూల్ కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. ఇవి గన అమలైతే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది, నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది, దేశంలోనే నంబర్ 1 స్టేట్ అయింది. 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఇవన్నీ అమలు ఉండేటి, సీమాంధ్ర పరిస్థితి వేరుగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఇవి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక హోదాకు బీజేపీ వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి, అంటే ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రెండవ వరం వచ్చేసి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్ల ప్రతిపాదనలు పంపితే కేవలము 1,050 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చి 4 రూపాయలు ఇచ్చి 96 రూపాయలు ఇవ్వమని చెప్పేసింది. ఆ విధంగా రెండవ దానికి మోసం చేసింది.
మూడవ దానికి 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇంతవరకు 25,000 ఈవెన్ పోలవరం కలుపుకొని రెవెన్యూ లోటు కలుపుకొని ఇవన్నీ కలుపుకుంటే 25,000 కోట్లు ఇవ్వాల్సింది 5 లక్షల కోట్ల రూపాయలు. అక్కడ 5%, 10 ఏళ్ళు అయింది. ఇంకా రేపు జూన్ 2కి వచ్చేసి 10 ఏళ్ళు దాటిపోతుంది. కాబట్టి ఈ విధంగా కేంద్రములోని బీజేపీ ప్రభుత్వం యొక్క మోసగారితనము, నిర్లక్ష్యం వలన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల చేతగానితనము, పిరికితనము, బీజేపీ అంటే భయం వలన ఈ రోజు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నాము, మేము అధికారంలోకి వస్తే 2014 వచ్చినా చేసిండే వాళ్ళం, 2019 వచ్చినా చేసిండే వాళ్ళం, 2024 ఇచ్చినా మేము చేస్తాం. కానీ ఈ లోపల వచ్చేసి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఒక అర్ధగంట చాలు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, చట్టమే అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు అనుకుంటే హాఫ్ అన్ అవర్ లో వచ్చేసి ప్రత్యేక హోదా అమలు చేయమని ఆర్డర్ ఇవ్వచ్చు. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో దీని మీద చర్చించండి, తీర్మానం చేయండి, కేంద్రానికి పంపండి, రాష్ట్రపతికి పంపండి. మనం అందరము అఖిలపక్ష ఏర్పాటు చేసి ఢిల్లీకి పోదాము, అడుగుదామని చెప్పేసి ఒక నిర్మాణాత్మకటువంటి సూచన ఏపీసీసీ అధ్యక్షురాలుగా అటు ముఖ్యమంత్రి గారికి, అటు ప్రతిపక్ష నాయకునికి, ఈరోజు పార్లమెంటు జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఒక సందర్భోచితంగా సమయస్ఫూర్తితో నిర్మాణాత్మక సూచన చేసింది. అంటే ఈ సూచనలు ఎంత మేరకు వైసీపీ తీసుకుంటుంది అంటారు? ఎందుకంటే రోజు కామెంట్స్ చేస్తున్నారు, విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు షర్మిల వైసీపీ పైన. ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఈడ పదే పదే మేము జగనే కాదు, మేము అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. మాకు వచ్చేసి జగన్ ఒక్కడే కాదు రాజకీయ ప్రత్యర్థి, జగను రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశము, జనసేన అంటే బీజేపీ వీళ్ళందరూ ఓడిపోతారు కదా మేము అధికారంలోకి వచ్చేది. మేము అధికారంలోకి వస్తేనే కదా ప్రత్యేక హోదా వచ్చేది, మిగతా చట్టం అమలయ్యేది. కాబట్టి మేము రాసింది చంద్రబాబు నాయుడికే ఎక్కువ రాశాం. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడు మీదనే శర్మిల రాసిన లెటర్లో వచ్చేసి మీరు 5 ఏళ్ళు గతంలో ఉన్నారు, మీరు ఏమి చేయలేకపోయారు, కనీసం ఇప్పుడైనా రండి అని చెప్పేసి శర్మిల వచ్చేసి ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు చంద్రబాబు నాయుడు కూడా రాసింది. ఎక్కువ యాక్చువల్ గా వచ్చేసి చంద్రబాబు నాయుడు విమర్శలు ఎక్కువ ఉన్నాయి, ఆయన పేజీడ్స్ ఎక్కువ ఉన్నాయి ఆ లేఖలో. కాబట్టి మాకు వచ్చేసి జగన్ అప్పుడే రాజకీయ పద్ధతి కాదు. మేము కాంగ్రెస్ అధికారంలోకి రావడం మా లక్ష్యం. 2024లో అటు కేంద్రంలో రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలంటే డెఫినెట్ గా కేంద్రంలో బీజేపీ ఓడిపోవాలా, రాష్ట్రంలో వైకాపా ఓడిపోవాలా, టీడీపీ ఓడిపోవాలా, టీడీపీ జనసేన కాంబినేషన్ ఓడిపోవాలా. అప్పుడే కదా మేము అధికారంలోకి వచ్చేది. మాకు జగన్ ఒక్కడే పద్ధతి కాదు. ఇది ఫండమెంటల్ గా మేము చెప్పదలుచుకుంది ఇదే. మా దృష్టిలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబు కేసినా బీజేపీకి వేసినట్లే, జగన్ కేసినా బీజేపీకి వేసినట్లే, పవన్ కేసినా బీజేపీకి వేసినట్లే. బీజేపీకి ఇవ్వడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే. ఇది మేము చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రజానీకానికి. అంటే తులసిరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ ఇవ్వట్లేదు అంటున్నారు, అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, అప్పుడు మరి ఏం జరిగింది? స్టేట్ లోనే ఉంది, సెంట్రల్ లోనే ఉంది. ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు వచ్చింది? రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చింది. అంటే సెంట్రల్ లో అయితే ఉంది కదండి కాంగ్రెస్. రాష్ట్ర విభజన జరగక ముందు ఇచ్చడానికి లేదు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హైదరాబాద్ ఉంది కాబట్టి డెవలప్డ్ స్టేట్ ప్రత్యేక హోదా ఇవ్వరు. ఎప్పుడు విభజన సందర్భంగా హైదరాబాద్ అక్కడ పోయింది కాబట్టి ఇక్కడ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చేది ఎప్పుడు? రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. ఎప్పుడు రాష్ట్రం ఏర్పాటైంది? 2014 జూన్ 2న. అంతకు ముందు వచ్చేసి హోదా ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? హోదా వచ్చేసి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది, దాని ఇంప్లిమెంటేషన్ జరగాలంటే రాష్ట్రం ఏర్పాటై ఉండాలా. రాష్ట్రం ఏర్పాటు 2014 జూన్ 2న. మేము ఆ రోజుకి అధికారంలో లేము. ఆ రోజు మేము అధికారం ఉంటే జూన్ 2 నుండి అమలయ్యేది. కాబట్టి దీనికి చట్టమో అవసరం లేదు. ఇది ఇంప్లిమెంట్ కావాలంటే రాష్ట్రం ఏర్పాటై ఉండాలా. కాబట్టి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము అధికారంలో లేము, అందుకోసం మేము ఇవ్వలేకపోయినాం. ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చేదానికి లేదు, ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ ఒప్పుకోవు. ఓకేనండి, మనం టీడీపీ రాఘవేంద్రరావు గారు బీసీసీఎల్ ప్రతినిధి ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నమస్తే అండి. నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రాఘవేంద్ర గారు, అంటే మీకు రైవలరీగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీని మీరు కలుపుకొని పోతారా? ఈ ప్రత్యేక హోదా బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి షర్మిల అందరినీ కలుపుకొని పోతామంటున్నారు కదా, మీకు లేఖలు కూడా వచ్చాయి కదా, ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి వచ్చింది కదా. గడిచిన 10 సంవత్సరాల నుంచి నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో మళ్ళీ కొత్తగా నిద్రలేసి రాష్ట్రంలో సంక్షేమాన్ని, రాష్ట్రం అభివృద్ధిని మేము కోరుకుంటున్నామని చెప్పడం చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే
గడిచిన 10 సంవత్సరాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే నినాదంతో ఈ రెండింటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 కళ్ళుగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని పరిపాలన సాగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ విభజన హామీలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వదిలిన మాజీ బాణం ఈరోజు కొత్తగా తెర మీదకి నిద్రలేసి వచ్చేసి తను పోలవరం ప్రాజెక్టు యొక్క జాతీయ హోదా గురించి మాట్లాడుతూ ఉందో దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పనిచేసిందనే విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన మన షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి వదిలిన పాత బాణం గారు కూడా గుర్తించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన స్టార్ట్ చేసిందే పోలవరం యొక్క ప్రతిపాదనతో, పోలవరం యొక్క నిర్మాణంతో స్టార్ట్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పటికి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలు ముంపు ప్రాంతంలో ఉండే మండలాలను మనకు కలపకుండా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళతో మాట్లాడుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి 7 మండలాలను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకొని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితిని వీళ్ళు గమనించాలి. ఎందుకంటే 2014-2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయింది. ఇది ఈరోజు ఎవరైతే షర్మిలా గారు మాట్లాడుతున్నారో పోలవరం నిర్మాణాన్ని పూర్తిగా వదిలేసారు, పోలవరాన్ని పూర్తిగా తుంగలో దొక్కారని మాట్లాడుతున్నారో, అమ్మ నేను అడుగుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల్ని, ఈ 72% మీరు ఏమన్నా షర్మిలా గారు ఏమన్నా పూర్తి చేశారా, లేకపోతే సోనియా గాంధీ గారు ఎవరైనా వచ్చి పూర్తి చేశారా, లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా పూర్తి చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ పోలవరం నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, తెలుగుదేశం పార్టీని కానివ్వండి అనే నైతిక బాధ్యత ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి కానీ లేనటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అంటోంది కదండి రాఘవేంద్ర గారు, వైసీపీ అంటోంది పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, ఇప్పుడు మేం చేసాము, కావాలంటే మేం తీసుకెళ్లి చూపిస్తాం, అప్పట్లో ఆయన ఉచిత బస్సులు వేసి తీసుకువెళ్తా ఉన్నారు కదా, అది కాదు ఇప్పుడు నిజంగా మేము గ్రాఫిక్స్ చూపించాం, నిజం చూపిస్తాం, రండి తీసుకెళ్తా అంటున్నారు. దాని గురించే చెప్తున్నామ్మా. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ఏదైతే 72% పూర్తి చేసిందో, పూర్తి చేసి ఈ సైకోరెడ్డికి, ఈ దొంగరెడ్డికి, ఈ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రికి మనము రాష్ట్రాన్ని అప్పగిస్తే పోలవరాన్ని పూర్తిగా తుంగలో దొక్కి వీళ్ళకి డయాఫ్రమ్ వాల్ అంటే కూడా తెలియనటువంటి వ్యక్తులు పోలవరాన్ని మేము పూర్తి చేశామని చెప్తున్నారు. ఈరోజు దాదాపు గడిచిన 2019 నుంచి 24 వరకు అంటే ఈ లాస్ట్ 5 yearsలో 5 సార్లు మాట తప్పారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే 2020 డిసెంబర్ కల్లా ఫస్ట్ పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 72% పూర్తి చేసింది, ఇంకా పెండింగ్ ఎంత ఉంది? 18% ఉంది. ఈ 18% పూర్తి చేయడానికి వాళ్ళు 2019లో ఏం చెప్పారు? డిసెంబర్ 2020 కల్లా పూర్తి చేస్తా ఉన్నారు. తర్వాత 21 ఖరీఫ్కి చేస్తా అన్నారు. తర్వాత ఏం చెప్పారు? అంబటి రాంబాబు గారు కొత్తగా ఎవరైతే నీటిపారుదల మంత్రి అయ్యాడో ఆయన ఏం మాట్లాడాడు? పోలవరం మా చేతుల్లో లేదు, కేంద్రం చేతుల్లో ఉందని చెప్పాడు. పోలవరం గురించి మాట్లాడే హక్కు కానీ, పోలవరాన్ని మేము డెవలప్ చేసాము, పోలవరాన్ని మేము నిర్మించాము అనేది పూర్తి అబద్ధం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్చడం తప్ప కట్టడం అనే విషయం ఎక్కడ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఈయన పరిపాలన స్టార్ట్ చేయడమే ప్రజావేదిక కూల్చివేత స్టార్ట్ చేసింది కాబట్టి ఈయన కట్టాడు, వైకాపా పార్టీ చేసింది అనేది పూర్తి అబద్ధం. ప్రజలందరికీ కూడా అన్ని తెలుసు. ఓకేనండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనకి జనసేన నుంచి రాయపూడి వేణు గారు ఉన్నారు, జనసేన లీగల్ సెల్ ప్రతినిధి. నమస్తే అండి వేణు గారు.
షర్మిల గారు మీకు కూడా లేఖ పంపించే ఉంటారు కదా. అవునమ్మా. సో మరి మీకు పొత్తులో ఉంది మరి బీజేపీ, మీరు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళగలుగుతారా? ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి ప్యానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఇవాళ మంచి డిబేట్ కార్యక్రమమే పెట్టారు. అయితే విషయం అయితే పాతదే కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి సీజను రాజకీయం, సీజన్ అంటేనేమో ఎన్నికల సీజను, రాజకీయం అంటేనేమో ఓటు బ్యాంక్ రాజకీయం. కాబట్టి ఏంటంటే నేను దీనికన్నా ముందు చిన్న విషయాన్ని ఇందాడ అన్న పెద్దలో మరి తులసిరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు, ప్రత్యేక హోదా వస్తే ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయాలకి మేము ఏకీవిస్తున్నాం. 100% కూడా ఇస్తే ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర పరిస్థితి. కానీ దీనికన్నా ముందు మనం వింటే ఆ రోజున 2014లో ఒక చీకటి జీవోని తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చేతిలోనేమో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క చేతిలోనేమో అన్నం తిన్నానని చెప్పి చేతిలో పెట్టారు, తెలంగాణ ప్రజలకేమో పల్లెల్లో పెట్టారు. అంటే వాళ్ళ పార్లమెంటు అర్ధరేత్రి కాడ రైతులు తీసి వాటి యొక్క తలుపులు కూడా వేసేసి మరి ఎవరి ఒత్తిడి వలన వాళ్ళు చేశారనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. అలా తీసుకున్నటువంటి చీకటి జీవో నిర్ణయం వల్ల ఇవాళ సమైక్య ఆంధ్ర కోసం ఆనాడు మరి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు చేసింది. దీనివల్ల నష్టపోతాం, అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉందాం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తే దాన్ని ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఘోషని, ప్రజల యొక్క ఘోషని అన్నటువంటి పరిస్థితి ఏ నాయకుడు కూడా ఆ రోజు చేయకపోవటం అనేది ఈ రోజున మనం అనుభవించేటువంటి ప్రధానమైనటువంటి ప్రజల యొక్క నరకాన్ని ఈ యొక్క విభజన అనేది మనం చెప్పుకోవచ్చు. వారి అలా అని చెప్పి వాళ్ళ ప్రజలు అన్నం పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీని ఆదరించిందా? వెంటనే ఎన్నికలు రావటం, దాదాపుగా వాళ్ళు 10 సంవత్సరాల వరకు ఉనికిని కోల్పోవటం, మళ్ళా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ అధికారంలోకి రావడం. ఇందాక పెద్దలు తెలుగుదేశం సోదరులు చెప్పినట్టుగా నిజంగా 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మాట్లాడుకోకుండా ఇవాళ కేవలం ఎన్నికలు సమీపించే కొద్దికి మరి ఒక సీజన్, ఎన్నికల సీజన్ లాగా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయానికి తెరలేపారు. ఇవాళ నిజమే అందరం కోరుకుంటున్నాం, ఆమె లేఖలు రాసింది, సంతోషిస్తాం, ప్రత్యేక హోదా కావాలి, మేము ఆహ్వానిస్తాం, అవసరమే. కానీ ఇన్ని సంవత్సరాలు ఇవాళ షర్మిల గారు వచ్చారు, జగనన్న గారు వదిలిన బాణం, ఆమె ఒకే కుటుంబంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని వేసేటువంటి వాళ్ళ ప్రశ్నలు నిజంగా ఆమె కూడా మరి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసి ఆనాడు ప్రచారం చేసి ప్రత్యేక హోదాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొని మళ్ళా అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా నోరు ఇప్పకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆమె అడిగేటువంటి విషయం గొప్పదే, కానీ ఇప్పటి వరకు ఆమె అడగపోవడానికి గల కారణాలు ఏంటి అంటే చివరి అసెంబ్లీ సమావేశాలు జరిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లోనే మీరు బిల్లు పెట్టేయండి, మీరు అందరూ కలిసి రండి, మనం వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేద్దాం అని అంటే దీనికన్నా ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేయటం జరిగింది. మనకు దాదాపుగా 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి, రేపు జూన్ 2వ తారీఖు వరకు 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేక హోదాని మనం దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ ప్రభుత్వాల్లోకి వచ్చేటువంటి నాయకులందరూ కూడా తొందరపడి అక్కడ ఉన్నటువంటి భవనాలను కూడా ఖాళీ చేసి ఇక్కడ మనకు కనీసం నుంచోటానికి కూడా స్థలం లేనటువంటి కట్టుబట్టలతో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కూడా లేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భవనాలను మనం వదిలిపెట్టి వచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి మేము వస్తున్నాం అని చెప్పి రాత్రికి రాత్రి ఉద్యోగస్తులందరినీ కూడా తరలించినటువంటి విధానం కూడా చాలా తప్పుతో కూడింది. ఇంకేముంది, ఇప్పుడు మనం వచ్చే జూన్ వరకు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. ఇవాళ కనీసం మనం నుంచోటానికి నిలువలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజధాని కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల మిగిలినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయకపోవటం, తర్వాత మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంది. ఆయన ఏమన్నాడు, ప్రత్యేక హోదానా ఇంకా ఇవ్వలేదా, ప్రత్యేక హోదానే నా లక్ష్యం, మీరు నాకు పూర్తి అధికారం ఇవ్వండి, నేను నా దగ్గర అధికారం లేదు కాబట్టి నేను కేంద్రం మెడలో వంచి నేను ప్రత్యేక హోదాను తీసుకొస్తానన్నటువంటి పెద్ద మనిషి 151 మంది ఎమ్మెల్యేలని 22 మంది ఎంపీలని మీరు రాజ్యసభ సభ్యులతో కలుపుకుంటే 30 మందిని మీకు బలం ఇచ్చిన తర్వాత ఇవాళ మీరు ప్లీజ్ అనేటువంటి పరిస్థితి తప్పితే మన దగ్గర ఏమీ లేదు. ఇవాళ కేంద్రం పూర్తి మెజార్టీలో ఉంది కాబట్టి అలాంటి మెజార్టీ ప్రభుత్వాన్ని మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇవాళ ఆ మెడలు వంచేటువంటి కేంద్రం మెడలు వంచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్రతిసారి కూడా మరి ఆయన కేసుల కోసం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి చూస్తే చాలా. చూశారు కదండి వైఎస్ షర్మిల గారి స్పీచ్. ఓకే, తులసిరెడ్డి గారు
తులసిరెడ్డి గారు, మరి వైఎస్ షర్మిల ఆవిడ స్పీచ్ చూశారు, ఆవిడ ఏకరవ పెడుతున్నారు వైఎస్ఆర్సీపీని. మరి ఇలాంటి నేపథ్యంలో ఆవిడ కలిసి వస్తారా? ఎవరుమా ఈ నేపథ్యంలో కలిసి వస్తారంటారా? మరి వైసీపీ కలిసి వస్తుందా కాంగ్రెస్ తో, ఎస్పెషల్లీ షర్మిలతో? వాళ్ళు ఎందుకు కలిసి వస్తారు? ఒక లేఖ ఒకటి ఇచ్చారు కదా, సో ఈ లేఖలో ప్రధాన విపక్షాలే కాదు గవర్నమెంట్ కి సంబంధించి అందరూ కలిసి వెళ్దాం, బీజేపీ పైన పోరాటం చేద్దాం అంటున్నారు కదా, ఎంతవరకు సహకరిస్తారు? గవర్నమెంట్ కి సంబంధించి రాసింది ఏమంటే అసెంబ్లీలో చర్చించండి, తీర్మానం పాస్ చేసి కేంద్రానికి రాష్ట్రపతికి పంపండి అని చెప్పేసి జగన్ కు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి మీరు గతంలో మీరు ఉన్నప్పుడు ఏదో సాధించలేకపోయినారు, ఇప్పుడన్నా వచ్చేసి అఖిలపక్ష కమిటీని తీసుకుపోదాము, మాకేం ఇబ్బంది లేదు, మేము కూడా వస్తాము, ఢిల్లీ పోయి కలుద్దాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి. మరి అసెంబ్లీలో మొత్తం బలవంతా వాళ్ళకే ఉంది కదండి, వైసీపీకే ఉంది. 151 ప్లస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జనసేన నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకోసమే అసెంబ్లీలో చర్చించి దీని మీద మొత్తము ప్రత్యేక హోదాతో పాటు చట్టంలోని అంశాలన్నిటి మీద చర్చించి ఆ ద్రోహాన్ని, బీజేపీ చేసిన ద్రోహాన్ని చర్చించి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించండి, రాష్ట్రపతికి పంపించండి అని చెప్పేసి ఆ లేఖలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మిగతా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుని పదము, మీరు కూడా రండి, గతంలో మీరు కూడా ఉన్నారు, దీనికి రాకపోయేదానికి మీరు కూడా కారణమే, కనీసం ఇప్పుడైనా వచ్చేసి అఖిలపక్షం తీసుకుని చెప్పి చంద్రబాబుకు రాశారు. కాబట్టి ఇద్దరు కలిసి వచ్చినా మాకు సంతోషం, ఏమి రాకున్నా మా ప్రయత్నం ఏం చేస్తాం, ఇంకా ఉండేది 2-3 నెలలే కదా, మాకు అధికారం ఇస్తే మేము ఇస్తాం. ఈ లోపల కన్నా ఇది ఇవ్వాల్సింది చంద్రబాబు కాదు, జగన్ కాదు, ఇవ్వాల్సింది బీజేపీ. అంటే తులసిరెడ్డి గారు ఏపీలో కాంగ్రెస్ ఓట్ షేర్ మనం చెప్పుకుంటే నోటా కంటే తక్కువగా ఉంది. మరి ఎలాంటి నేపథ్యంలో మీలాంటి పెద్దల్ని మీడియాలో చూసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఉంది అనిపిస్తుంది, మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే షర్మిల గారిని అందుకే కొంచెం ఏపీసీసీ చీఫ్ గా చేశారనుకోవచ్చా, కొంచెం జవసత్వాలు వచ్చాయి ఆవిడని చూసిన తర్వాత అనిపిస్తోంది, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు మా రాజకీయాల్లో బండ్లు ఓడలు బండ్లు చాలా సడన్ గా అయిపోతుంటాయి. తెలంగాణ తీసుకున్నాం, కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో హుజూరాబాద్ కు, మునుగోడుకు ఉప ఎన్నికలు జరిగినాయి. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ కు డిపాజిట్ పోయింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బద్వేలుకు ఉప ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ డిపాజిట్ పోయింది. కానీ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి. తెలంగాణ హుజూరాబాద్ కంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే బద్వేల్లో వచ్చేసి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. మరి తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒకసారి సీన్ మారిపోయింది. అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనేది, బీజేపీ పక్కకు పోయి కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ వచ్చింది, తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్లేస్ నుంచి గెలిచింది. కాబట్టి ఒక్క ఐడియా చాలు మొత్తం భవిష్యత్తును మార్చేదానికి. కాబట్టి ఆడ ఏమి ఐడియానే షర్మిల అనుకోవచ్చా అండి తులసిరెడ్డి గారు? ఐడియానే షర్మిల అనుకోవచ్చా? వై నాట్? ఇప్పుడు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది మా నినాదం. కాబట్టి తెలంగాణలో 10 ఏళ్ల అరణ్యవాసం తర్వాత మననే అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 ఏళ్ల అరణ్యవాసం తర్వాత మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం. ఇటువంటి గతంలో కూడా ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు కూడా మేము అధికారం లేము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేము, కేంద్రంలో లేము. 1994 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు లేము. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటారా? ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పొత్తులో ఉన్నారు. ఈ రోజు మీరు చూసే ఉండుంటారు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు బీజేపీ పొత్తు కోసం. మరి ఇంత ముగ్గురు కలిసి ఇటు అండ్ వైసీపీ సింగిల్ గా వీళ్ళందరినీ కలిపి మీరు ఎదుర్కోగలుగుతారా? మా నెత్తిన చాలా పాలు పోసారమ్మా. ఎందుకంటే జరగబోయేది త్రిముఖ పోటీ. త్రిముఖ పోటీలో ఒకటి ఇండియా కూటమి, అంటే మేము వామపక్షాలు, రెండవది వచ్చేసి వైకాపా, మూడవది టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ త్రిముఖ పోటీలో మాకు అడ్వాంటేజ్ ఏమంటే ఆల్రెడీ జగన్ పాలన వచ్చేసి పూర్తి వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అటు రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, మహిళలు మండిపోతున్నారు, మందిబాబులు మండిపోతున్నారు, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, తర్వాత వచ్చేసి కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలనేది ఆల్రెడీ ప్రజలు డిసైడెడ్. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు టీడీపీ, జనసేన మధ్య పోతుందేమో అనుకున్నాం. ఎప్పుడు బీజేపీతో కలుస్తున్నారో, ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ నష్టం కలిగించిన పార్టీ బీజేపీ. అటువంటి బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు వలన ప్రభుత్వ జగన్ పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళకు పోయేది మాకు వస్తుంది. రెండవది కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేకత, జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ కానీ
ఈ ప్రత్యేక హోదా మిగతా అంశాలు అమలు చేయని విషయం కానీ అది బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత మాకే వస్తుంది, జగన్ ప్రభుత్వ వ్యతిరేకత మాకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేనకు బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతతో కొంత వాళ్ళకు కొంత మాకు వచ్చేది. ఇప్పుడు అవకాశం పోయింది అనమాట బీజేపీతో పొత్తుతో. కాబట్టి మాకు మైనారిటీ ఓట్లు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వస్తాయి. మళ్ళా వచ్చేసి గత వైభవం ప్రారంభమైంది, మా నెత్తిన పాలు పోశారు. కాబట్టి రాముడు భీముడు సినిమాలో ఒక పాట ఉంది, ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ముందులే మంచి కాలం ముందు ముందున అని చెప్పేసి 2024లోనే రేపు టెస్ట్ మ్యాచ్ కాకుండా క్రికెట్ మ్యాచ్ 2020 మ్యాచ్ లోనే కొట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతున్నాం. ఓకేనండి, టీడీపీ మనం రాఘవేంద్ర గారి దగ్గర వెళ్దాం. రాఘవేంద్ర గారు, మీ అధినేత ఢిల్లీ వెళ్లారు బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి. ఇక్కడేమో షర్మిల గారేమో మిమ్మల్ని మద్దతు అడుగుతున్నారు. ఇన్ ది సెన్స్ ప్రత్యేక హామీ అంటే ప్రత్యేక హోదా హామీల ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి తెచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా కలిసి రమ్మంటున్నారు. మీకు లేఖ కూడా వచ్చింది కదా ఈ మేరకు. వెళ్తారా మరి? ఇప్పుడు అక్కడేమో ఢిల్లీలో మీ అధినేత ఉన్నారు. పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వాలా లేకపోతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. షర్మిల గారు ఈ 10 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నారా, లేకపోతే జగన్ రెడ్డితో ఆస్తుల పంపకాలు కుదరక రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారనేది అర్థం కావట్లా. ఇంకొకటి ఇంకా రాజన్న బిడ్డలాగున్నారు, లేకపోతే సోనియా గాంధీ బిడ్డలాగా మారారు కూడా అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ 5 సంవత్సరాలు లేనోళ్ళు ఇప్పుడు 50 రోజులు మిగిలి ఉండగా వచ్చేసి రాష్ట్రాన్ని మేము ఉద్ధరిస్తామని మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అసలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏవైతే స్పెషల్ స్టేటస్ కానివ్వండి, అదే విధంగా మన పోలవరం గురించి కానివ్వండి, 3 రాజధానుల విషయం కానివ్వండి, ఇవి తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్డ్ గా 2019 నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహాయంతో మేము 72% పోలవరాన్ని కూడా పూర్తి చేసుకోగలిగాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో ప్రభుత్వం మారడం వల్ల మేము అవి పెండింగ్ పడిపోయాయి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరాన్ని కట్టకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడాడో, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్ర మెడలో ఉంచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చానని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి కాళ్ళ దగ్గర చేరింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా కుంటిపరిచింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తుంగలో దొక్కింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాన్ని కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, విద్యార్థుల్ని, యువతని రోడ్డుకి ఈడ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ విషయాల్ని గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ముందుకెళ్తూ ఎక్కడికక్కడ ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రశ్నించడం కూటమి అంటున్నారు కాబట్టి రాఘవేంద్ర గారు, కూటమి అంటున్నారు కదా జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. ఇప్పుడు కలిసి వస్తే బీజేపీ ముగ్గురు కలిసి వెళ్ళారు అనుకుందాం, గెలిచారు అనుకుందాం. బీజేపీ జనసేన కలిసి మిమ్మల్ని పక్కన పెట్టి అధికారం చేజిక్కించుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏం చేస్తారు? మీకు అంత నమ్మకం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు పొత్తుల విషయము, ఎవరెవరికి ఎన్ని సీట్లు పోటీ చేస్తారనే విషయము మా తెలుగుదేశం పార్టీ అధినేత కానివ్వండి, పార్టీలు ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం అది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడలేదు. తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి వచ్చినట్టు చూసినట్లయితే మరొక బీహార్ కానివ్వండి, లేకపోతే ఈ రోజు మనకంటే తక్కువగా ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అట్టడుకు వెళ్ళిపోయి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతాయి, దారుణాలు పెరిగిపోతాయి, హత్యలు పెరిగిపోతాయి, అత్యాచారాలు పెరిగిపోతాయి. కాబట్టి తక్షణ కర్తవ్యం ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే. అది పోనిచ్చి ఈ రోజు ఈ షర్మిల గారు బయటకు వచ్చేసి 50 రోజులు టైం ఉండగా బయటకు వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారిని అడగటం. ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే కదా ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏం చేసింది, చంద్రబాబు నాయుడు ఏం చేశారనే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనకి వైసీపీ నుంచి మనకి వెంకటలక్ష్మి గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటలక్ష్మి గారు. షర్మిల గారికి అసెంబ్లీలో
మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఓకేనండి, ఆవిడ బిజీ ఉన్నట్టున్నారు. మనం నెక్స్ట్ వెంకటలక్ష్మి గారు. హలో, చెప్పండి. వెంకటలక్ష్మి గారు, అంటే షర్మిల గారు స్పెషల్ స్టేటస్ కి సంబంధించి మీ సపోర్ట్ అడుగుతున్నారు, అసెంబ్లీలో ఉంటుందా? స్టేటస్కి సంబంధించి మా సపోర్ట్ ఆవిడ అడగడానికి స్పెషల్ స్టేటస్ గురించి జగన్ గారు ఎజెండాగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేస్తున్నారు, కేంద్రంతో మాట్లాడుతున్నారు. ఆయన తీసుకొచ్చే దిశలోనే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ షర్మిల గారు సపోర్ట్ చేయమని అడగడం ఇది రాజకీయంగా వేరే రకంగా అనడం తప్ప ఇదేమి ఆమె స్పెషల్ స్టేటస్ కోసం అడిగేది కాదు. రాజకీయం చేయాలని ఇది ఒక కొత్త టాపిక్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అందరి దగ్గర చెడ్డ చేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడుతున్నట్టుగా మేమైతే భావిస్తున్నామండి వైసీపీ నుంచి. వెంకటలక్ష్మి గారు, అంటే అప్పట్లో చాలా కష్టపడ్డారు, అన్న కోసం పాదయాత్ర చేశారు, ఎన్నో వేల కిలోమీటర్స్ నడిచారు. నమ్మకం లేదా మాటిస్తే నిలబెట్టుకుంటారు అని? అవి ఎన్నో అప్పుడు చెప్పారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆమె ప్రచారం చేశారు. ఆమె కష్టపడ్డారు, గవర్నమెంట్ రావడానికి కూడా చాలా కృషి చేశారు. ఆయన గెలిచిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన కానీ అభివృద్ధి కానీ అందరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఏ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిందో, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టిందో, ఈరోజు ఆ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేయడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిగా చూపించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని చెప్పి ఆమె మాట్లాడడం అనేది అది అసలు సమంజసం కాదు. తను మాట్లాడినా కూడా తను ఈరోజు నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకి సీఎంగా చేశారు. ఆయన చేసిన దానికి వాళ్ళందరూ కూడాను ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు అనేది అందరికీ తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ సీఎం కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ఎలాగ చేస్తాడో, స్పెషల్ స్టేటస్ కూడా ఎలాగ తీసుకొని రావాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్త నాటకం చేస్తున్నట్టు మీరు మాకు మద్దతు తెలియజేస్తారా, అసెంబ్లీలో మాకు సపోర్ట్ తెలియజేస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీయే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీయే రోడ్డును పడేసింది. ఈ రోజు కొత్తగా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసే పని ఏముందని ఆమె అడుగుతున్నారు అనేది మాకైతే అర్థం కాని పరిస్థితిగా. వెంకటలక్ష్మి గారు, ఇది పొలిటికల్ స్టంటే అనుకుందాం. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికి ముందు ఇలాంటివన్నీ చేస్తేనే ఎలక్షన్స్ లో ఓట్లు వేస్తారు, అప్పుడే పార్టీ గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు అనే అనుకుందాం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇవి ఏపీ ప్రజల ప్రయోజనాలు కదండి. సో అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ఏమైనా సహకరిస్తారా? ప్రజల తీర్మానాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక అడుగు ముందే వేసి ఉంటారు. ఖచ్చితంగా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన తప్పకుండా స్పెషల్ స్టేటస్కి ఆయన అనుకూలంగా ఉంటారు అని మేమందరం కూడా అనుకుంటున్నామండి. ఇంతకుముందు తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారా? చెప్పంటారా మళ్ళీ ఒకసారి? హలో, అంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, 5 లక్షల రూపాయల ప్రయోజనం, అదే 5 లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం కావచ్చు, వీటి విషయంలో ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసింది అని అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు, కలిసి వచ్చారు, ఎందుకు వెళ్లారు అనేది మాత్రం ఏ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్పలేదు. చెప్పండి, ఇవన్నీ ప్రతిపక్షాలు అడుగుతున్న క్వశ్చన్స్ అండి.
ఓకేనండి. ఒక్కసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. జనసేన వేణుగారు, చెప్పండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి. అంటే టీడీపీ, జనసేన అండ్ ఇప్పుడు పొత్తు కుదిరితే బీజేపీ కూడా కలిసి వస్తుంది ఒక కూటమిలోకి. సో మరి ఆల్రెడీ బీజేపీ మీ పొత్తులో ఉంది. ఎంతవరకు మీకు సమ్మతం ఇప్పుడు షర్మిల గారు ఇచ్చిన లేఖతో వెళ్ళడానికి? అంటే ఆవిడ లేఖలో ఏమడుగుతున్నారు? అందరం కలిసి వెళ్దాం, స్పెషల్ స్టేటస్ ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అన్నీ తీసుకొద్దాం అని చెప్పి అంటున్నారు. మీకు ఆమోదయోగ్యమేనా? నేను చెప్పేది ఏంటి అన్నారమ్మా, ఇప్పుడు సోదరి వెంకటలక్ష్మి గారు చెప్పే మాట కూడా విన్నాం. మేము అడుగుతానే ఉన్నాం అంటున్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో రావడానికి ముందు కూడా అడుగుతానే ఉన్నాం అనేటువంటి మాట మీదే అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము అడుగుతాం అంటే మేము రాజీనామాలు కూడా చేసాం కదా ప్రత్యేక హోదా కోసం అంటున్నారు. సోదరి వెంకటలక్ష్మి వేణు గారు, మీరు రాజీనామాలు కూడా చేసాం కదా అంటున్నారు. అదేనమ్మా, దానికి మేమేమంటున్నామంటే ఇప్పుడు మాట మళ్ళా ఇప్పుడు సీజను రాజకీయం అన్నాను కదా, దానికి ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయానికి మళ్ళీ తెరలేశారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్రంలో పూర్తి మెజార్టీ రాకపోతే మళ్ళా మెడలో ఉంచుతానంటున్నాడు. అలా పూర్తి మెజార్టీ రాదంట. ఇప్పుడు తులసిరెడ్డి అని అంటాడు, ఏమంటాడు ఆయన? తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ ఓడిపోతే మేము అధికారంలోకి వస్తే మేము ఇచ్చేసేస్తామని అంటారు. ఎవరి కాళ్ళు ఏంటంటే ఈ విషయాన్ని ఇప్పుడు రాజకీయంగా కాకుండా మొదటి నుంచి కూడా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. ఇది పాసిపోన్ లడ్డూలు అని చెప్పి మా ప్రయోజనాలు దెబ్బతింటనే అని చెప్పారు. సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నాం తప్ప మాకంటూ అధికారం లేవు, మాకంటూ సీట్లు ఏమి పార్లమెంట్ లో లేవు కాబట్టి, మేము ఒత్తిడి చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇది ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళ తెలంగాణ ఉద్యమం బలంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రానికి ద్రోహం చేసిన ఒక పార్టీతో కలిసి వెళ్తారా వేణుగారు? అప్పుడు చూశారు నీళ్లు బట్టి పట్టుకుని మోడీ గారు. ఇప్పుడు విభేదించినందువల్ల ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని మనం సాధించాలంటే స్నేహపూర్వకంగా అడిగి మనం తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఆలోచన విధానం ఉంది. ఇదే మాట వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వేణుగారు, కొట్లాడితే వచ్చేదేమీ లేదు, కొంచెం స్నేహపూర్వకంగానే వెళ్తున్నాం మేము, అందుకనే బీజేపీ ఏం చెప్పినా దానికి మేము కౌంటర్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. సరేనమ్మా, ఇప్పుడు మన ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అంశాలను పూర్తి చేయడానికి 8 లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో. వాళ్ళు చేసింది ఏంటమ్మా? ఇవాళ పోలవరాన్ని తీసుకుంటే ఇవాళ అన్నం పెట్టేటువంటి ఒక ప్రాజెక్టు 1,00,000 మందిని రోడ్ల మీద పడేసి నిర్వాసితులకి కనీసం వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతుంది 5 సంవత్సరాల నుంచి. అదే విధంగా ఇవాళ 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి 22,000 మంది రైతులను ఇవాళ రోడ్ నేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రధాన విపక్షాలన్నింటినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి లెటర్స్ రాసింది. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి వైసీపీ సపోర్ట్ ని కూడా అడుగుతోంది, అంటే పెట్టమని కూడా అడుగుతోంది. సో దీనికి సంబంధించి మనకు ప్రస్తుతం బీఆర్కే న్యూస్ లో అవైలబుల్ ఉన్నారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నేత, రాఘవేంద్రరావు గారు టీడీపీ అండ్ వెంకటలక్ష్మి గారు వైసీపీ, రాయపూడి వేణు గారు జనసేన. సో వైసీపీ దగ్గరికి వెళ్దాం. వెంకటలక్ష్మి గారు, ఇందాక మీరు వినే ఉంటారు వేణుగారు అడిగిన క్వశ్చన్, జాబ్ సంగతి ఏంటి? అప్పట్లో అన్నారు బాబు వెళ్ళిపోతేనే జాబ్స్ వస్తాయి అని. మరి మీరేమైనా జాబ్ క్యాలెండర్స్ ఏమైనా ప్రకటించారా? ఎవ్రీ ఇయర్ ఒకటి ప్రకటిస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రకటించారు అడుగుతున్నారు వేణుగారు. మేము జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పారు 2014 ఎలక్షన్లో. అది నిజమని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికంటే కూడా ఈరోజు ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం అంటూ జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ కూడా ఆయన దేనికి కూడా తగ్గకుండా అన్న మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఏది కూడా పొల్లుపోకుండా అమలు చేశారు. ఇంకా చెప్పనివి కూడా అమలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత చేయలేనటువంటి అభివృద్ధి, ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు, కల్పించలేనటువంటి ఆ వసతులు అన్నీ కూడా మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, మేము వస్తే మళ్ళీ చేసేస్తామంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటికీ కూడా ఆయన స్టాండ్ గానే ఉన్నారు. ఆయన ఏ మాట అయితే చెప్పారో దాని ప్రకారంగానే వెళ్తూ వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎంత సంక్షోభం ఉన్నా, ఎంత ఆర్థిక
సంక్షోభం నడుస్తున్నప్పటికీ కూడా ఆయన మొహం మీద చిరునవ్వు పోకుండా ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటూ వెంకటలక్ష్మి గారు ఒకే ఒక ముఖ్యమంత్రి ఇచ్చారు అంటున్నారు, ఏమేమి ఇచ్చారో చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అంటున్నారు. ఫర్ సచివాలయం ఎగ్జాంపుల్ జాబ్ మా క్యాలెండర్ విషయం ప్రభుత్వం తీసుకుందాం, ఎన్ని వచ్చిన ఉద్యోగాలు తర్వాత. ఇచ్చారు? అవును, ఇప్పటి వరకు సుమారుగా 4 లక్షల పైనే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎలాంటి చిన్న ఉద్యోగాలు స్థాయి ఉద్యోగం నుంచి ఇంకా పై వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఎలాంటి ఉద్యోగాలు DSC అనేది ఇక్కడ నోటిఫికేషన్ ప్రశ్న కూడా అండి. ఇచ్చారు. అది సచివాలయ సిబ్బంది ఎలాంటి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా అనేక అవుట్సోర్సింగ్ విధానాన్ని యాప్ కోర్సులోకి తీసుకొని అనేక మందికి పర్మనెంట్ అయ్యే పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళారు. అలాగే క్రమక్రమంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతే తప్ప జాబ్ రావాలంటే బాబు రావాలి అని చెప్పేసి ఒకేసారి ఆయన ఎత్తేలేదు మేనిఫెస్టోని. నేను అనలేదని చెప్పలేదు, నేను మళ్ళీ వస్తే చెప్తానని ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని కూడా చేస్తా వస్తూ ఉన్న. వెంకటలక్ష్మి గారు ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు చెప్పండి. తులసిరెడ్డి గారు, జాబ్స్ అన్ని ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో అంశాలన్నింటినీ కూడా నెరవేర్చారని అంటున్నారు. మరి నిజమే అంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండరే చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పారు, ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా జాబ్ క్యాలెండర్. 5 సంవత్సరాల్లో ఎన్ని రిలీజ్ చేశారు అంటే ఆవిడ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేమో అంటున్నారు. ఎలాంటి ఉద్యోగాలు అంటే ఏదైనా గవర్నమెంట్దే కదా అంటున్నారు, ఏమంటారు? మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒకటి యువత ఉపాధి, ఇది వాళ్ళ మేనిఫెస్టో. దాంట్లో యువత ఉపాధికి సంబంధించి వాళ్ళు ప్రధానంగా 3 హామీలు ఇచ్చారు. ఒకటి, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం, అది నెంబర్ 1. ప్రత్యేక హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రెండవది వచ్చేసి రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2,30,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాం. మూడవది, ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఈ 3 కాక సెపరేట్ గా వాళ్ళు చెప్పేది ఏమంటే గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయము సెపరేట్ గా అయిపోయారు. అవి కాక 2,30,000 ఉద్యోగాలు చెప్పింది. ఈ యొక్క యువత ఉపాధిలో గ్రామ వాలంటీర్స్ మెన్షన్ చేశారు, తర్వాత సచివాలయం మెన్షన్ చేశారు. అవి కాక 2,30,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఫిలప్ చేస్తామని చెప్పారు. ఆ 2,30,000లో ఒక 30,000 మాత్రం చేశారు, 2 లక్షలు చేయలేదు. అది ఒకటి. ఉద్యోగాల విప్లవం తీసుకురాలేదు. మూడవది, జాబ్ క్యాలెండర్ ఎవరి జనవరి 1 అని చెప్పారు, అది చేయలేదు. కాబట్టి చెప్పిన 3 హామీలు నిరుద్యోగులకు వచ్చేసి చేయలేదు. కాబట్టి అది ఒకటి. ఇంకా నవరత్నాల్లో ఏది తీసుకున్నా మద్యపాన నిషేధం గురించి ఇంతమంది చెప్పారు. మద్యపాన నిషేధం గురించి ఇంతమంది శర్మిలా గారు కూడా చెప్పారు. ఏమని? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తాం, ఇది చెప్పింది. కానీ ఇక్కడ మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నిషా పథకాన్ని అంటే వాళ్ళ సొంత బ్రాండ్స్ తో ఇంట్రడ్యూస్ చేశారు కదండి. స్పెషల్ స్టేటస్ రాలేదు కానీ స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ తో వచ్చేసి ఒక మద్యం బాటిల్ వచ్చేసింది అన్నమాట. అది ఆయన చేసింది. ఆయన ఉద్యోగాల విప్లవం, స్పెషల్ స్టేటస్ ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నాడు, అది తేలేదు. స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండ్ మద్యం తీసుకొచ్చి అది పెట్టి ఆ విధంగా వచ్చేసి విప్లవం తీసుకొచ్చాడు, ఒక మద్యం విప్లవం తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా మా నవరత్నాలు వచ్చేసి అవి నవమోసాలుగా తయారైనాయి, నకిలీ రత్నాలు అయినాయి, కొన్ని గుండ్రాలు అయినాయి, కొన్ని గులకరాలు అయినాయి, కొన్ని రంగురాలు అయినాయి. ఇది ఓవరాల్ గా ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, ప్రత్యేక ఆర్థిక సహాయం కానీ ఇవి 3 కేంద్రం ఇవ్వాల్సిందే. ఇది మాయల్ పకీర్ ప్రాణము సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నట్టు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్నాయి. ఈవెన్ బీజేపీ నాయకులు కూడా అందరిని అనాల్సిన అవసరం లే. చాలా మంది రాష్ట్ర నాయకులు కూడా బీజేపీ నాయకులు అవి కావాలనుకుంటారు, కానీ వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారు అనే ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రిగా ఆ సీట్లో ఉన్నంత వరకు ఇవి రావు. తులసిరెడ్డి గారు, మరి వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏవి కూడా 50% కూడా పూర్తి చేయనప్పుడు మొన్న గవర్నర్ ప్రసంగంలో ఎందుకండి మొత్తం అన్ని కంప్లీట్ చేసేసామని చదివించారు? పచ్చి అబద్ధాలు అవి. దీంట్లో నేను ముందే చెప్పినట్టు మద్యపాన నిషేధం చెప్పాను, యువత ఉపాధి చెప్పాను,
వైఎస్ఆర్ జలయజ్ఞం, నవరత్నాల్లో వైఎస్ఆర్ జలయజ్ఞం. వైఎస్ఆర్ జలయజ్ఞంలో మరమ్మతులకు, గేట్లకు, గిరిసుభూషితానికి మరమ్మతులకు డబ్బు లేక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది, పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టకపోయింది, గుండ్లకమ్మ ప్రాజెక్టు కోల్పడింది, పించా ప్రాజెక్టు పోయింది. అంటే ప్రాజెక్టు నిర్మించడం కాదు, నిర్మించిన ప్రాజెక్టులకు, గేట్లకు మరమ్మతులు చేయడానికి నిర్వహణకు డబ్బులు లేక ఆ పరిస్థితిలో ఉంది. దానికి వైఎస్ఆర్ జలయజ్ఞం అని చెప్పేసి దాంట్లో పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక నవరత్నం ఏమిటి? పేదలందరికీ ఇల్లు. ఇది పేదలందరికీ ఇల్లు ఇస్తా ఉండేది వచ్చేసి పిచ్చుకూళ్ళు, ఒక సెంటున్నర. పోనీ అవన్నా ఇచ్చారంటే ఎక్కడో కాదు, పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల పట్టణంలో జగనన్న ఇళ్ల కాలనీ కింద 7,073 ఇల్లు మంజూరు చేసి ఇప్పటికి పూర్తయిన ఇల్లు 5, కేవలం 5 మంజూరు 7,073. తులసిరెడ్డి గారు కంప్లీట్ అయింది అన్ని విధాలుగా 5. ఇది జగనన్న, ఇది పేదలందరికీ ఇల్లు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది, రైతు భరోసా రైతు నిరాశ అయిపోయింది. తులసిరెడ్డి గారు ఒక్కసారి వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం, ఆవిడతో మాట్లాడిద్దాం. వెంకటలక్ష్మి గారు, సంక్షేమ పథకాలే మా ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత అంటున్నారు కదా జగన్. 124 సార్లు బటన్ నొక్కాము, ఒక్కసారి మీరు నొక్కి మాకు మళ్ళీ మమ్మల్ని గవర్నమెంట్లోకి తీసుకురమ్మని అడుగుతున్నారు. ప్రజలు నమ్ముతారా ఈసారి? అంటే 124 సార్లు బటన్ నొక్కిన మాట వాస్తవమే. ఎన్ని ప్రయోజనాలు పొందారు లబ్ధిదారులు? నమ్ముతారు. అవును, లబ్ధిదారులు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా నేరుగా ఎటువంటి కరప్షన్ కూడా లేకుండా వాళ్ళ అకౌంట్స్కి చేరడం జరిగింది. ప్రతి పథకం కూడా ఒక అమ్మఒడి కానీ, లేదంటే చేయూత కానీ, లేదంటే క్యాస్ట్ వైజ్గా బీసీ నేస్తం కానీ, కాపు నేస్తం, ప్రతి ఒక్కరి అకౌంట్కి కూడా వాళ్ళకి ఎన్నో రకాల లబ్ధి చేరే విధంగా ఆర్థికంగా మనిషి బాగుంటేనే అన్ని రకాలుగా బాగుంటాడు. ఒకరి చేతిలోంచి ఇంకోరి చేతిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరిగా అందడం లేదని ఆయన డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లేలాగా ఎలక్షన్ మేనిఫెస్టో అంతా ఆయన అమలు చేశాడు. కనుక మీకు మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి అంత పార్టీలోని బీసీ నేతలనే తొక్కేస్తున్నారని అసంతృప్తులు బయటకు వెళ్ళిపోతున్నారు కదా, మరి దాని మాట ఏమిటంటారు? ఇవన్నీ మీకు బ్యాక్ డ్రాప్స్ కావా? బయటికి వెళ్ళిపోయే వాళ్ళు అన్ని పార్టీల్లోనే ఉంటారు. వాళ్ళకి స్వప్రయోజనాల వల్ల, లేదంటే వాళ్ళకి కావలసినవి నెరవేరలేదనో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఆయన్నే ఫస్ట్ డే నుంచి కూడా ఆయన నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబ సభ్యులు లాంటి నిజమైన కార్యకర్తలు ఉన్నారు. ఎందుకంటే మేము చేయలేకపోయినా మేము కష్టపడి సాధించినటువంటి ప్రభుత్వం అనేక మంది పేదవాళ్ళకి అండగా నిలబడింది. అనేక మంది జీవితాల్లో ఈరోజు వెలుగులు నింపే విధంగా ఒక చదువు విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ముందుండేటట్టు చేసింది, అందరి దగ్గర తలెత్తుకునేటట్టు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అందరూ కూడా ఈరోజు సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎవరో ఒకళ్ళిద్దరు అనేవాళ్ళు టీడీపీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, జనసేనలోంచి వెళ్ళిపోతూ ఉంటారు, కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఉంటుంటారు. రాఘవేంద్ర గారు చెప్పండి మేడం, ఒక్కసారి రాఘవేంద్ర గారితో కూడా మాట్లాడదాం, వారికి కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. రాఘవేంద్ర గారు, ఇన్నాళ్ళు లేనిది ఎందుకు వైసీపీ వాళ్ళు ఇంత అగ్రెసివ్ గా ఉంటున్నారు? మొన్న మనం చూసాం, నిన్న రాజ్యసభలో మనకి విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చూసాం. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే శాపనార్థాలు పెట్టేస్తున్నారు. ఇంకా నిన్న చూసాం మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఫేస్ లో కూడా అసెంబ్లీలో చాలా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది మాట్లాడినంతసేపు. ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో రాబోయే 50 రోజులు అధికారంలోకి రాబోతుంది కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా పార్టీ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏవైతే దారుణాలు, అదేవిధంగా ఏవైతే దోపిడీలు చేసిందో వీటన్నిటిని కూడా బయటికి లాగి వీళ్ళని ఎక్కడ జైల్లో పెడతారా అని చెప్పేసి ఒక భయంతో, ఒక ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలు, అంటే 4 సంవత్సరాల 10 నెలలు. రాఘవేంద్ర గారు, టైం చాలా తక్కువ ఉందండి, బ్రీఫ్ చేయండి ఒక 30 seconds లో. టైం చాలా తక్కువ ఉంది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాస్త గంజాయికి ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత
అసలు ఏపీలో ఏ విధంగా ముందుకెళ్ళిందండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వేల పరిశ్రమలు తీసుకొచ్చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకి లేదా గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకి లేదా పీజీ చేసిన వాళ్ళకి ఈ రోజు 5,000 ఓకేనండి, టైం లేదు, అయిపోతుంది, కన్క్లూడ్ చేయాల్సిన టైం. వన్ సెకండ్ లెట్ మీ కన్క్లూడ్ అండి. Just ఈ 10 రోజు seconds ఆంధ్రప్రదేశ్ conclude. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ పరంగా 3వ ప్లేస్ లో నుంచి 19 చేశాడు. అన్ఎంప్లాయ్మెంట్ లో 24% అయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, రైతుల కుటుంబాల ఓకేనండి, ఆత్మహత్యలు థ్యాంక్ యూ పెరిగాయి. సో మచ్ అదేవిధంగా అండి, టైం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. సో మనకి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నేత, అదేవిధంగా రాఘవేంద్ర గారు టీడీపీ, వెంకటలక్ష్మి గారు వైసీపీ అండ్ రాయపూడి వేణు గారు జనసేన. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, స్పెషల్ స్టేటస్ ప్రయోజనాల్ని రాష్ట్రానికి రప్పించేందుకు వైఎస్ షర్మిల అన్ని ప్రధాన విపక్షాల్ని కలుపుకుని పోవడానికి చూస్తున్నారు. మరి ఇది ఎలక్షన్స్ ముందు స్టంట్ అనుకోవచ్చా? ఒకవేళ స్టంట్ అయినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసి వెళ్తారు. చూడాలి. ఇది వాల్టి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.